సుబ్బు గారు నమస్తే అండి. నమస్కారం అండి. లాస్ట్ ఎపిసోడ్లో ఒక మాట అన్నారు. ఒకసారి మనం ఈ చిట్టీలన్నీ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయి. ఆన్లైన్లో పేమెంట్ జరిగింది కానీ అది ప్రాసెస్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఎనీ రిసిప్ట్ కూడా మనకు బ్యాంక్ చిట్ ఫండ్ కంపెనీ దగ్గర నుంచి రాలేదు. సో ఈ ఆన్లైన్ పేమెంట్ నెంబర్తో మనం ఏదైనా చర్యలు తీసుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేయడం అనేది ఉత్తమం, శ్రేయస్కరం. చిట్టి వ్యవస్థకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ ఐడి వాళ్ళు మనం చూపించి పడలేదు అని అనటానికి వాళ్ళు మోసం చేయడానికి అవకాశం లేదండి. ఆ ట్రాన్సాక్షన్ ఐడి ద్వారా మన బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి క్రెడిట్ అయినట్టుగా ఆ డీటెయిల్స్ మనం ప్రూవ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చీటింగ్ కేసుగా మనీ లాండరింగ్ కేసు మనం ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే చిట్టి కట్టించుకునే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కట్టలేదు అని అనడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు ఈ చలానస్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రిసిప్ట్స్ కిందకి వస్తాయి, ఎలక్ట్రిక్ రిసిప్ట్స్ కింద. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఒక బలమైన ఆయుధం. ఇప్పుడు చేతికి బై హ్యాండ్ ద్వారా కట్టడం అనేది శ్రేయస్కరం కాదు, సేఫ్ కాదు. సో ఇప్పుడు ఏదైనా సరే చిట్టి మనం కట్టుకునేటప్పుడు ఆన్లైన్ ద్వారా లేదంటే బ్యాంకింగ్ ద్వారా కట్టడం వల్ల ఏంటంటే కొంత ప్రూఫ్స్ వాళ్ళు మోసం చేసినా సరే మనం వాటిని తీసుకొని గౌరవ కోర్టులు కానివ్వండి, గౌరవ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, గౌరవ కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి మనకు న్యాయం జరగడానికి, అదేవిధంగా సత్వరంగా మనకి ఆ చిట్టి ఏదైతే మనీ లాండరింగ్ కేసుని ఛేదించి మన డబ్బులు మనకి ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. రైట్ సుబ్బు గారు, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. అండ్ తెలుసుకోవాల్సిన నిబంధనలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో నమస్తే, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.